తక్కువ ఖర్చుతో ఇస్రో ఉపగ్రహ ప్రయోగాల్లో అద్భుతాలు సృష్టిస్తోందని ఐఐటి ఆచార్యుడు నిశాంత్ గొంగరి తెలిపారు. ఇస్రో తాజా ప్రయోగంతో జీపీఎస్ ట్రాకింగ్ వ్యవస్థలో మరింత స్పష్టత వస్తుందని వివరించారు. భవిష్యత్తులో మనుషులను అంతరిక్షంలోకి పంపే దిశగా ఇస్రో ప్రణాళికలు సిద్ధం చేస్తోందని చెబుతోన్న ఐఐటి ఆచార్యుడు నిశాంత్ గొంగరితో ఈటీవీ ముఖాముఖి. సార్ చెప్పండి, ఇస్రో ఈరోజు సాధించిన విజయాన్ని మనం ఏ విధంగా అర్థం చేసుకోవాలి? భారతదేశానికి కేవలం సైంటిఫిక్ సొసైటీయే కాదు, గవర్నమెంట్కి, కామన్ పబ్లిక్ కూడా గర్వించదగ్గ విషయం ఇది. ఎందుకంటే ఒకటేసారి 104 ఉపగ్రహాలని అది ఒకటే కక్షలో వితౌట్ ఎనీ మ్యానోవరింగ్ పెట్టడం అనేది టెక్నాలజికల్గా చాలా డిఫికల్ట్ అండ్ ఛాలెంజింగ్. ఎట్లా చేస్తారంటే మామూలుగా వాళ్ళు 3 ఉపగ్రహాలు యాక్సియల్ డైరెక్షన్లో, ఒక 81 ఉపగ్రహాలు రేడియల్ డైరెక్షన్లో డిఫరెంట్ యాంగిల్స్లో, ఇంకా మిగిలిన 20 ఉపగ్రహాలని డిఫరెంట్ స్పెషల్ సీక్వెన్స్లో అంటే యాక్చువల్ రేడియల్ డైరెక్షన్లో ఒకటే కక్షలో సన్ సింక్రనస్ ఆర్బిట్ అని చెప్పి అందులో ప్రవేశపెట్టడం జరిగింది. ఇందులో ఏంటంటే మళ్ళీ ఉపగ్రహాలు డిఫరెంట్ సైజెస్, కొన్ని మైక్రో శాటిలైట్స్, కొన్ని నానో శాటిలైట్స్, కొన్ని ఒకటి క్యాట్రోసాట్ 2D అనే పెద్ద శాటిలైట్ని, ఇలా వేరియస్ రేంజెస్ ఆఫ్ శాటిలైట్స్ని ఒకటేసారి 104 ఉపగ్రహాలు ప్రవేశపెట్టడం జరిగింది. అది వితౌట్ ఎనీ ప్రాబ్లం, అంటే ఆల్మోస్ట్ ఏదో రెగ్యులర్గా చేసే ప్రయోగాలని దీన్ని చేయడం జరిగింది. అంటే ఇస్రోకి అంటే మనం గత 5-10 ఏళ్ల నుంచి చూసుకుంటే కనుక ఇస్రో ఏ లాంచ్ చేసినా కానీ చాలా సింపుల్గా, ఎఫెక్టివ్గా, ఎకనామికల్గా, ఎక్కడ ఎనీ ఫెయిల్యూర్కి ఛాన్స్ లేకుండా చేస్తుంది. అయితే ఇప్పుడు ఇస్రో ప్రస్తుతం చేసిన ఈ 104 ఉపగ్రహాల ప్రయోగంలో ఈ 104 ఉపగ్రహాలు దేనికి సంబంధించినవి, ఏ రంగానికి సంబంధించినవి? మిగతా అమెరికాకు సంబంధించి 97 ఉపగ్రహాలు ఉన్నాయి. ఇవన్నీ వాళ్ళకు ఏ విధంగా ఉపయోగపడబోతున్నాయి? ఇప్పుడు మొట్టమొదటి చూసుకుంటే 104 ఉపగ్రహాల్లో మేజర్ శాటిలైట్ ఇండియా కనుక చూసుకుంటే క్యాట్రోసాట్ 2D. ఆల్రెడీ క్యాట్రోసాట్ 2A, B, C ఇట్లా 4 శాటిలైట్స్ లాంచ్ చేసుకున్నాం. ఇది 5వ శాటిలైట్. దీనివల్ల జీపీఎస్ ట్రాకింగ్ చాలా రిజల్యూషన్ అనేది మనకు 1 మీటర్ రిజల్యూషన్, అంటే పైనుంచి ఆల్మోస్ట్ 1 మీటర్, అంటే ఒక ఇంట్లో ఏ మనిషి ఉన్నాడు, ఇంట్లో ఉన్న డీటెయిల్స్, కార్లు, రోడ్ మీద పోయే అన్ని రకాల డీటెయిల్స్ మనకు వస్తాయన్నమాట. 1 మీటర్ రిజల్యూషన్ అనేది అంటే వేరే ఫారిన్ కంట్రీస్ దగ్గర కూడా లేదు. ఇప్పుడు వరకు మనం యూజ్ చేసే జీపీఎస్ నావిగేషన్ మొత్తం గూగుల్ బేస్డ్ యూజ్ చేస్తున్నాం. దీనివల్ల ఏంటంటే ఇది ఒక మేజర్ మైల్ స్టోన్ కంట్రీకి, ఈ క్యాట్రోసాట్ 2B అనేది. ఈ 1 మీటర్ రిజల్యూషన్ కాకుండా ఎట్ ఏ టైం ఒక పిక్చర్లో మనకు 1 మీటర్ స్వాత్ వచ్చి 10 కిలోమీటర్ వస్తుంది అనమాట. అంటే 10 కిలోమీటర్ స్వాత్, ఆ 10 కిలోమీటర్ స్వాత్లో 1 మీటర్ రిజల్యూషన్ అనేది మేజర్ అడ్వాంటేజ్ పెట్టాయి. యుఎస్ కనుక చూసుకుంటే 97 చాలా వరకు ఎక్స్పెరిమెంటల్ శాటిలైట్స్ పెట్టారు. అంటే స్పేస్ ఎక్స్ప్లోరేషన్, అంటే స్పేస్లో ఉన్న మ్యాటర్ కావచ్చు, స్పేస్లో ఉన్న ఫిజిక్స్ కావచ్చు, అక్కడ ఉన్న కెమికల్ మ్యాటర్స్, అవే కాకుండా కొన్ని ఎడ్యుకేషన్ పర్పస్, అంటే కొన్ని యూనివర్సిటీస్ స్టూడెంట్స్ తయారు చేసిన శాటిలైట్స్ చాలా ఉన్నాయి. ఇంకా వేరే కంట్రీస్ కనుక కజకిస్తాన్, నెదర్లాండ్ చూసుకుంటే వాళ్ళ ఓన్ అక్కడున్న అగ్రికల్చరల్ కొన్ని ఉన్నాయి, కొన్ని అక్కడ సాయిల్ టెస్టింగ్ కోసం కొన్ని శాటిలైట్స్ పెట్టారనమాట. మనం చేసుకున్న శాటిలైట్స్ వల్ల కేవలం ఇండియా కాకుండా ఇక్కడ సబ్ కాంటినెంట్ అంటే శ్రీలంక, బంగ్లాదేశ్, నేపాల్, ఈ అన్ని కంట్రీస్కి యూజ్ అయ్యే శాటిలైట్స్ కొన్ని ప్రయోగించడం జరిగింది. ఇస్రో ఇప్పుడు అమెరికా చాలా అత్యాధునికంగా ఇప్పటికే వాళ్ళు అంతరిక్షంలో చేయాల్సిన అద్భుతాలన్నీ చేశారు. అయితే ఇండియా మీద ఆధారపడి వాళ్ళ శాటిలైట్స్ ఇక్కడ నుంచి వాళ్ళు ప్రయోగించడానికి కారణం ఏమనుకోవచ్చు? అంటే మనకు పిఎస్ఎల్వి అనేది మోస్ట్ సక్సెస్ఫుల్ లాంచ్ వెహికల్ అయింది వరల్డ్లోనే, అంటే కేవలం ఇండియాలో కాకుండా. ఇంకోటి ఇది 4 స్టేజ్ బూస్టర్స్ ఉన్నాయి, అంటే సాలిడ్ లిక్విడ్ ఇట్లా, అంటే సక్సెస్ అనేది ప్రూవెన్ కాబట్టి. ఇంకోటి ఎకనామికల్గా ఇస్రో చేయగలుగుతుంది. అంటే మిగతా రష్యా, యుఎస్ఏ లెక్క అంటే 1000 కోట్ల బడ్జెట్ వీళ్ళు కన్జ్యూమ్ చేయట్లేదు. చాలా ఎకనామికల్గా పిఎస్ఎల్విలో మళ్ళీ డిఫరెంట్ వేరియంట్స్, అంటే కేవలం ఒక సన్ సింక్రనస్ కాకుండా వేరే ఆర్బిట్స్లో పెట్టడము, ఒకటేసారి లాంచ్ చేయగలిగే క్యాపబిలిటీస్ మనం ప్రూవ్ చేసుకున్నాం కాబట్టి వితౌట్ ఎనీ ఫెయిల్యూర్స్. అమెరికా కాదు, ఇంక ఏ దేశమైనా ఇస్రో మీద డిపెండ్ కావాల్సి వస్తుంది. ఇస్రో భవిష్యత్తు వ్యూహాలు ఏ విధంగా ఉండబోతున్నాయి? భవిష్యత్తులో ఇస్రో ఇంకా ఎలాంటి ప్రయోగాలకు సిద్ధమవుతుంది సార్? ఇస్రో ఇప్పుడు భవిష్యత్ ప్రయోగాలంటే మేజర్గా వాళ్ళు జిఎస్ఎల్వి మార్క్ 3, అది ఒకటి హ్యూమన్ స్పేస్ వెహికల్, 2 ప్రోగ్రామ్స్ చాలా ప్రెస్టీజియస్గా వాళ్ళు ఆల్రెడీ చేస్తున్నారు. జిఎస్ఎల్వి మార్క్ 3 తప్పకుండా సక్సెస్ అవుతుంది వచ్చే ఏడాది కావచ్చు. బట్ మేజర్ వాళ్ళ ముందున్న మిషన్ హ్యూమన్ స్పేస్ వెహికల్. దీనికోసం ఆల్రెడీ ఒక టెస్ట్ రీఎంట్రీ వెహికల్ లాంచ్ చేశారు 2014లో. అది సక్సెస్ఫుల్గా మనం రికవరీ క్యాప్సూల్. అయితే ఇప్పుడు దీనికోసం వాళ్ళు బడ్జెట్ ప్రపోజల్స్ పెట్టారు గవర్నమెంట్కి.
అప్రూవల్స్ కోసం వెయిటింగ్లో ఉన్నాయి. హ్యూమన్ స్పేస్ వెహికల్ వల్ల అంటే కేవలం ఇదేదో ప్రెస్టీజియస్ కోసం చేస్తున్న మిషన్ కాదు, ఏదో 2-3 వ్యోమగాముల్ని మనం అంతరిక్షంలో ప్రవేశపెట్టడం కాకుండా దీనివల్ల ఏమవుతుందంటే స్పేస్ టూరిజం అనేది హ్యూజ్గా, అంటే అది 1,00,000 కోట్ల బిజినెస్ వాల్యూ ఉన్న ఇండస్ట్రీ మనకు రాబోతుంది. అంటే చాలామంది ఏమనుకుంటారంటే అమ్మ 12,000 కోట్లు కావాలన్నా హ్యూమన్ స్పేస్ వెహికల్ కోసం ఎందుకు 5-6 అంటే మనలాంటి భారతదేశం ఒక డెవలపింగ్ కంట్రీకి అవసరమా అని అనుకుంటున్నారు. కానీ ఈ 12,000 కోట్ల ఇన్వెస్ట్మెంట్తో 1,00,000 కోట్ల స్పేస్ టూరిజం, అంటే ఇప్పుడు మనం ఒక ఫ్లైట్లో ఎలా అయితే వెళ్ళొస్తున్నామో స్పేస్లోకి వెళ్ళే ఇండస్ట్రీ టూరిజం, స్పేస్ టూరిజం అనే ఇండస్ట్రీ మొత్తం వరల్డ్లో 548 మందే వెళ్ళారనమాట. బట్ మన పాపులేషన్ చూసుకుంటే 700 కోట్లు ఉన్నారు వరల్డ్లో. సో ఆల్రెడీ ఇస్రో ఎకనామికల్గా చేస్తుంది కాబట్టి ఏ మిషన్ అయినా మనం కనుక ఈ హ్యూమన్ స్పేస్ వెహికల్ ప్రోగ్రామ్ని ఇస్రోకి గవర్నమెంట్ కరెక్ట్గా సపోర్ట్ ఇచ్చి చాలా ప్రెస్టీజియస్గా విత్ ఇన్ నెక్స్ట్ 4 to 5 yearsలో కంప్లీట్ చేసుకుంటే కనుక విత్ ఇన్ నెక్స్ట్ 10 to 20 years 1,00,000 కోట్ల ఇన్వెస్ట్మెంట్స్, డొమెస్టిక్ ఎస్పెషల్గా గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్స్ ఇండియాకి వచ్చే ఛాన్సెస్ ఉంది. భవిష్యత్తులో ఇస్రో ద్వారా స్పేస్ టూరిజాన్ని కూడా బాగా అభివృద్ధి చేసేందుకు అవకాశం ఉందని కేంద్ర ప్రభుత్వం నుంచి దీనికి మద్దతు లభిస్తే త్వరలోనే ఈ కళ సాకారం అవుతుందని ఆయన చెప్తున్నారు. కెమెరామెన్ నిరంజన్తో విజయభాస్కర్, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.